2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రజిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. మేడం, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది జెమినీ ఏఐ. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా యూజ్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ అంటే ఇలాంటి కొత్తగా ఏదైనా కూడా ఏఐ రూపకంగా లాంటి ఆర్ట్స్ వచ్చినప్పుడు ప్రీవియస్గా గిబ్లీ ఆర్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇందులో యూజెస్ ఉంటాయి, మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలి మేడం? ట్రెండింగ్ కదా అని వాడొచ్చు అంటారా? అదే అంటున్నాను, ఏదైనా మంచికి వాడాలి, ఎదుగుదలకు వాడాలి. దానివల్ల నీ ఇమేజ్ని నువ్వు మార్చుకొని ఏదైనా చేసడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను. ట్రెండ్ అని చెప్పేసి ప్రతిదీ నువ్వు చేయకూడదు కదా. నేను ఒక వీడియో చూసాను, ఇందాక మన పిల్లలు చూపించారు నాకు. ఒక అమ్మాయి అంట లైక్ డ్రెస్ వేసుకునే శారీలో నన్ను ఇమేజ్ అని అడిగింది. అండ్ ఇట్ హాస్ గివెన్ వెరీ నైస్ బ్యూటిఫుల్ ఒక షిఫాన్ శారీ తోటి ఆ అమ్మాయి ఇమేజ్ ఇచ్చింది. కానీ ఆ అమ్మాయి ఇమేజ్ ఆ షిఫాన్ శారీ వెనకాల చూస్తే ఏదైతే ఒక పుట్టుమచ్చ అమ్మాయి చేతి మీద ఉంటుందో ఆ పుట్టుమచ్చ ఉందంట, అంటే ఇమేజ్లో. కానీ ఆ అమ్మాయి వేసుకున్న ఫస్ట్ బట్టలకి ఫుల్ బట్టలు ఉన్నాయి. ఒక్కసారి ఉలిక్కి పడే విషయమా కాదా? ఇది నాకు అవసరమా అనే ఒక ఉద్దేశము అమ్మాయిలు ఎస్పెషల్లీ. బికాజ్ ఎందుకు మేడం అమ్మాయిలు అబ్బాయిలు అని మాట్లాడితే నా దగ్గర ఆన్సరే లేదు. బికాజ్ ద మోస్ట్ ప్రెషియస్ ఇస్ ఫర్ హర్ ఇస్ హర్ క్యారెక్టర్. అంటే మేడం అబ్బాయిలకు లేదా అంటే అది లేదు అనేది ఉంది అనేది డిబేట్ ఇప్పుడు సమస్య కాదు ఇక్కడ. నీకు కూడా కాదు అని అనుకుంటే నిన్ను ఒక 10 మంది ఏదైనా ఒక ఇబ్బందికరమైంది అయితే ఏ ఆడామె కూడా అరే మొగోళ్ళకు అవుతుంది కదా, వాళ్ళు అట్లా తిరుగుతున్నారు కదా, ఏం కాదులే అని ఏ ఒక్క తల్లి అయినా మాట్లాడుతుందో చెప్పు తీసుకొని కొడుతుంది. అంతే ఉండిపోతాం మనం. ఎందుకంటే అది మన ఒక కల్చరు, అది ఫెమినైన్ ఎనర్జీ, ఇది మెజికల్ ఎనర్జీ. ఏది పెడితే దాన్ని అసలు దాని ప్రాబ్లం ఏంటి, ఈ అవేర్నెస్ వీడియో కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇది చాలా మందికి వైరల్ అయిపోయి తెలిసి అమ్మాయిలు అలాంటి జోలికి పోయి ప్రాబ్లమ్స్లల్లా ఇన్వాల్వ్ కావద్దు కాబట్టి. అండ్ దరిద్రం ఏంటంటే ఈ సైబర్ కూడా ఇలాంటి ఏఐ ఇలాంటి ఎవరు రిలీజ్ చేశాడో ఫస్ట్ అసలు అట్లాంటి వాటికి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు? అండ్ ఇట్ హ్యాస్ టు బి డీప్ డౌన్. పర్మిషన్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ కదా. ఇప్పుడు ఈ అమ్మాయి కాదు, వేరే ఎవరైనా యూజ్ చేస్తారు కదా ఒక ఫోటోని. సో ఇట్ ఈస్ సంథింగ్ ఐ డోంట్ నో మోర్ టెక్నికల్లీ వీ షుడ్ మోర్ డీప్ డౌన్ లో డిగ్ కూడా చేయాల్సింది దీన్ని. ఎందుకు అంటే ఆ ఒక పర్సనే నించోని అడిగితే సరిపోతుందా? ఎవరి ఫోటో అయినా పెట్టేసి అడిగితే ఇబ్బంది అవుతుందా? సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్, భయపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొక కోణంలో చూపించాలంటే ఎప్పుడైనా మీకు మీ లైఫ్లో ఇలాంటి ఏమైనా సైబర్ క్రైమ్ ఎవరైనా చేశారు అని అంటే సైబర్ పోలీస్ ఉన్నారో వాళ్ళు క్విక్ రియాక్షన్స్లో ఎంత ఫాస్ట్గా ఇట్లాంటి ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే వాళ్ళను పట్టుకొని ఎంత భయంకరమైన శిక్షలు వేస్తారు, అది ఇంపార్టెంట్. సెకండ్, మీకు తెలియకుండా ఇలాంటి నేరాలు ఎలాంటి ప్రాబ్లంలు ఏమైనా చిక్కుకుంటే మీరు భయపడి బెంబోలెత్తి మీరు ఏమైనా చేసుకోకుండా. ఎందుకంటే నా మనసులో ఇప్పటికీ ఒక నల్గొండ ఇన్సిడెంట్ ఉండిపోయింది. ఆ అమ్మాయిల ముఖము నాకు ఇంకా ఉండిపోయింది. 2 ఏళ్ల కింద చేసా. ఎందుకంటే ఆ వాయిస్ నా చెవుల్లో ఇప్పటికే వెళ్తుంది. మన వీడియో చేశాం నల్గొండ ఇన్సిడెంట్ది. వాళ్ళ అన్నకి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నా అని ఆయన అరగంట వచ్చే లోపల ఇంటికి పార్క్లో విషం తాగి చనిపోయారు అమ్మాయిలు. ఓన్లీ బికాస్ ఆఫ్ అ మార్కింగ్ దేర్ ఫేసెస్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. సో కాబట్టి అలా వెళ్ళకండి. మీ గురించి మీకు తెలుసు కదా, మీరు చెయ్యలేదు కదా, ఫిజికల్ బాడీయే, నువ్వు తప్పేం చెయ్యలేదు. సో స్టే దేర్ అండ్ ఫైట్. అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాంటి దిక్కుమాల ఏమైనా చూస్తే సపోర్ట్ ఉండండి. పిల్లల్ని తీసుకొని సైబర్ సెక్యూరిటీకి పోండి. సైబర్ కూడా ఐ వాంట్ దిస్ టు బి వెరీ స్ట్రాంగ్. ఒక్కొక్కడిని అంటే ఎవడైతే అది చేస్తాడో అంటే మళ్ళీ ఫ్యూచర్లో వాడు ల్యాప్టాప్ కాదు కదా ఫోన్ ముట్టుకునే లాయక్ లేకుండా చేసే అంత అంటే భయంకరమైన పనిష్మెంట్స్ ఇస్తే కానీ ఇలాంటివి అరికట్టలేము. ఎందుకంటే బయటకు వదిలేశారు ఒక భూతాన్ని. వదిలేసినప్పుడు దాన్ని అరికట్టాలి అని అంటే ఒక మంచి మాంత్రికుడే రావాలి. ఆ మాంత్రికులు ఎవరో కాదు, తల్లిదండ్రులు అనుకోనివ్వండి, లేకపోతే ఓన్గా సెల్ఫ్ అమ్మాయిలైనా సరే ఏం అడుగు పెట్టాలి, ఏం చెయ్యాలి, ఏం వీడియో చేయొద్దు, ఏం అడగాల, కామన్ సెన్స్ ఉండాలి. బట్ అది కాకుండా మీ చెయ్యి జారి ఏమైనా జరిగితే కూడా ఈ ఇద్దరు సపోర్ట్ తీసుకోండి. సొసైటీ కూడా ప్లీజ్ ట్రై టు ఫస్ట్ ఆగి పాజ్ అయ్యి వాళ్ళని జడ్జి చేయకుండా, నిందలేసి ఫార్వర్డ్లు చేసుకోకుండా ఇలాంటి పిచ్చి బిహేవియర్ సొసైటీ నుంచి కూడా స్టాప్ కావాలి. ఇట్ ఈస్ నాట్ వన్ హ్యాండ్ స్టోరీ.
అందరు నలుగురు 4 డైరెక్షన్లో మనం ఫస్ట్ తప్పు చేయొద్దు, మనం వెళ్ళి మనల్ని అడగద్దు ఫోటోలు, ఇలాంటి పిచ్చి ఇవన్నీ ఏది పడితే అది నొక్కి మనల్ని వి షుడెంట్ ఆస్క్. సైబర్ అలాగే మన గవర్నమెంట్ కానీ ఏదైనా ఇది కూడా అంతే ప్రొటెక్షన్ ఉండాలి, లా కూడా. అలాగే సమాజం, తల్లిదండ్రులు, ఈ నలుగురు చేతులు కలిస్తేనే మనం ఇలాంటి ఒక భయంకరమైన పిశాచాల దగ్గర నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సిరి. సో జస్ట్ బీ కేర్ఫుల్ అంతే. ట్రూ మేడం, మీరు అన్నట్టుగానే ఫైనల్ గా అంటే చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి మేడం ఇలాంటివి వచ్చినప్పుడు? అమ్మాయి అసలు ఎక్కడ కాదు, నువ్వు అసలు ఏఐ అనేది ఈ ఫోటో డ్రెస్ నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకునేటప్పుడు 100 సార్లు చూస్తావు. అలాంటిది నీకు ఇప్పుడు ఫోటో కానీ లేకపోతే చాట్ కానీ ఒక్కసారి ఫోన్లోకి వస్తే నువ్వు ఎందులో నుంచి డిలీట్ చేసినా ఉండిపోతుంది ఆ ఇమేజ్, స్టోర్ అయ్యి ఉంటుంది బ్యాక్ ఎండ్లో అనేది జగమెరిగిన సత్యం. సో నువ్వు డిలీట్ చేసుకొని, నువ్వు చాట్ చేసి, నువ్వు లేకపోతే నువ్వు ఫొటోస్ పెట్టి నువ్వు డిలీట్ చేసేస్తే అది పోయింది అనుకోకు, నీ ఫోన్లో మాత్రం పోయింది, బట్ ప్రపంచం డేటాలో ఉంది. నాట్ సూపర్ఫిషియల్, ఫిజికల్ ఫామ్ డేటాలో ఉంటుంది. సో జస్ట్ బీ కామ్. అసలు అలాంటి పిచ్చి పనులకు ముందు వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో. నీకు హాని జరిగేది, ఎస్పెషలీ అమ్మాయిలని చెప్తున్నాను, తొందరపడి యాప్ ఇలాంటిది కాదు, ఏ యాప్ కాదు, ప్రతి దాంట్లో అందులో పాజిటివ్ ఏం లేదు, నువ్వు ఊహించడానికి పాజిటివ్ ఏం లేదు. సో కాబట్టి దానివల్ల నీకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఎక్కువ ఉందా, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉందా? ఈ బెనిఫిట్ నిజంగా సర్వైవ్ దేనికోసం? నీకు ఫుడ్ పెట్టేదా? వై? టైం పాసా? అది నీ జీవితాన్ని మొత్తము ఒక పెద్ద నరక కూపంలో పడేయడానికి అయితే ఛాన్స్ ఉంది. వాట్ డు యూ వాంట్ అనే ఒక్క క్వశ్చన్ వేసుకొని, వై యూ వాంట్, వాట్ డు యూ వాంట్ అనేది ఒకసారి డిసైడ్ చేసుకొని ఇలాంటి వాటికి దూరంగా ఉండమనే చెప్తాను. అసలు ఎందుకు, ఎప్పుడు చేయాలి, అసలు క్వశ్చన్ రూల్డ్ అవుట్. అసలు ఇలాంటి వాటికి మీరు చాలా దూరంగా ఉండండి, చదువుకోండి, మీ పేరు మీ ఒక క్యారెక్టర్ను నిలబెట్టుకునే పనులు మాత్రమే చేయండి. అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.